వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూసారు కదండి, ప్రజెంట్ అయితే తమ్నైలో ఈరోజు అయితే అద్భుతమైనటువంటి ఆ చెట్టు దగ్గరికి అయితే మేము వెళ్ళబోతున్నామండి. దానికి వచ్చి మనకి ఒక 500 ఇయర్స్ అయితే మరి దానికి ఒక చాలా పెద్ద చరిత్ర అనేది ఉందండి. ఈరోజు అయితే ఆ గదప చింత చెట్టు అనే ఆ ప్లేస్కి అయితే మేము వెళ్ళబోతున్నాం. ఇదిగోండి, మరి ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, వస్తున్న దారిలోని చీమల పుట్ట అనేది కనిపించిందండి. ఇదే కాదండి, ఇలాంటివి అయితే పెద్దగా ఇప్పుడు లేవన్నమాట, అంతరించిపోతున్నాయి, చాలా రేర్గా కనిపిస్తున్నాయి. దీనికంటే చాలా పెద్ద హైట్ ఉండేటటువంటి చీమల పుట్టలు కూడా ముందుకు ఎదురవుతాయండి. వాటిని కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాను ఒకవేళ ఉన్నట్లయితే. ఆ చింత చెట్టుకి వెళ్ళే దారి అయితే ఇదేనండి, పామ్ ఆయిల్ తోట మీకు ఆల్రెడీ నేను చూపించాను. ప్రజెంట్ అయితే చూడండి, చెట్టుకైతే దగ్గరలో ఉన్నామన్నమాట. ఇదిగోండి, మీరు అక్కడ తమ్నైల్లో చూపించిన విధంగా మొత్తం ఇదంతా కూడా పామ్ ఆయిల్ తోట అండి. ఒకప్పుడు అయితే ఇది పూర్తిగా అడవి బాటగా అయితే ఉండేదన్నమాట. ఆ గదబ గిరిజనులకు సంబంధించిన ట్రైబల్స్ ఉండేటప్పుడు అయితే చాలా ఇదంతా కూడా ఒక ఏజెన్సీ ప్రాంతం లెక్క ఉండేదండి. చూడండి, ఇప్పుడు మా విలేజ్లో ఎటు చూసినా సరే పామ్ ఆయిల్ పంటను అయితే ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీని ద్వారా అధిక దిగుబడులు అనేవి వస్తున్నాయి కాబట్టి పామ్ ఆయిల్ని అయితే ఎక్కువ సాగు చేస్తున్నారండి. మీరు అక్కడ కూడా చూసుకోవచ్చండి. అదిగోండి, వాటిని కూడా కోకో చెట్లు అని పిలుస్తారనమాట. వాటితో చాక్లెట్స్ కానీ వివిధ రకాలైనటువంటి స్వీట్స్ కూడా తయారు చేస్తుంటారండి. చూడొచ్చండి, పామ్ ఆయిల్ తోట ఇదంతా చాలా కూల్గా ఉందన్నమాట ఇక్కడ వెదరు. ఇదిగోండి, మీకు ఇందాక ఆల్రెడీ నేను కోకో పళ్ళు గురించి అయితే చెప్పడం జరిగింది కదండి. అదిగోండి, వాటి లోపల మనకి కోకో ఫ్రూట్ అనేది ఉంటుంది, దాని చిప్పలు అనేవి తీసేస్తారనమాట. చూడండి, అక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆ చింత చెట్టుకు అయితే చాలా దగ్గరగా ఉన్నామండి మనము. ఎప్పుడెప్పుడు ఆ చింత చెట్టుని మీ అందరికీ కూడా పరిచయం చేద్దామని చెప్పి చాలా ఆసక్తిగా ముందుకైతే కంటిన్యూ అవుతున్నాను. ఫ్రెండ్స్, ఇదేనండి కోకో ప్లాంట్ అనమాట. ఇదిగోండి, మా తమ్ముడు అయితే సరదాగా ఈ కొబ్బరి చెప్పులు పట్టుకున్నట్లయితే వీటిని పట్టుకున్నాడండి. ఇదంతా కూడా గుళ్ళు అనమాట లోపల. అంటే ఫ్రూట్ అనేది ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారండి, పండిపోవడం ద్వారా ఫ్రూట్ అయితే తీసుకెళ్లారు. చూడండి, మా తమ్ముడు అయితే మాత్రం చాలా ఆనందపడిపోతున్నాడు. మీకు ఇక్కడ కోకో పిందెలను కూడా నేను చూపిస్తానండి, మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ అయితే మాకు కనిపించింది. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. ఇదిగోండి, చూడొచ్చండి మీరు అక్కడ విజువల్స్లో అక్కడ చూడండి. అదిగోండి, కోకో పిందులు అనమాట ఇవి. వీటి ద్వారా ఇవి కొంచెం పళ్ళుగా మారిన తర్వాత దాని నుంచి ఫ్రూట్ అనేది వస్తుందండి. కాకపోతే ఇది ఇప్పుడు మనకి ఆ మెయిన్ కంటెంట్ అయితే కాదండి. ఇప్పుడు ముఖ్యంగా నేనైతే చెట్టు దగ్గరికి వెళ్ళి మీకు చూపించాలని ముఖ్య ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాను. కాకపోతే మధ్యదారులు ఇవన్నీ కనిపించాయి కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నానండి. నేరుగా ల్యాగ్ లేకుండా డైరెక్ట్గా అయితే ఆ పెద్ద చింత చెట్టుకి అయితే వెళ్ళిపోదాం. మా పూర్వీకులు చింత చెట్టుకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఇకపోతే ఇదిగోండి, చింత చెట్ల నుంచి అయితే మనకి స్టార్ట్ అవుద్ది అనమాట లొకేషన్. ఆ చింత చెట్టుకి నేరుగా ఇదే రూట్ నుంచి అయితే ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి వీడియో అయితే, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, ఎంతవరకు చూడండి. ఎందుకంటే చింత చెట్టుని చూస్తే మీరే షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ అంటే ఒక 500 సంవత్సరాలకి సంబంధించినటువంటి చింత చెట్టు కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. అలాంటి చింత చెట్లు మరి మీ ఏరియాలో అలాంటి చింత చెట్లు కావచ్చు, మిగతా చెట్లు కావచ్చు, ఏమైనా ఉంటే మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ బాక్స్లోనైతే మీ అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి. చూడండి, ఇదిగోండి, మా తమ్ముడు నేను కెమెరామెన్తో పాటు ఇదిగోండి మాకు తోడుగా అయితే వచ్చిందనమాట జాకీ. మేము ఎక్కడికి వెళ్ళినా సరే వస్తూ ఉంటుందండి. అంతేకాదు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చోటుగా కూడా మా గ్రామస్తులు అయితే దీన్ని పిలుస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో అంటే విసర్పాలు కూడా అప్పుడప్పుడు రేరుగా కనిపిస్తుంటాయి. కాకపోతే కొంచెం ప్రమాదకరమైన చోట్లు అండి ఇవన్నీ కూడా. ఈ మీరు తమ్నైల్లో చూసినట్లుగా ఆ చింత చెట్టు పక్కన అయితే మా విలేజ్ కాదండి, ఒక 1/2 కిలోమీటర్ అయితే ఇప్పుడు మేము ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెల్ చేసే దారి అయితే చాలా భయంకరంగా ఉంటుందండి. ఇక్కడ చాలా కేర్ఫుల్గా అనేది ఉండాలి. ఇదిగోండి, వచ్చేసామన్నమాట, దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చండి, రోడ్డుకి సమీపంలోనే చెట్టు అనేది ఉంది. ఇదిగోండి, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దారి దగ్గరలో మాకు చాలా అంటే చిన్న చిన్న చీమల పుట్టలు అయితే కనిపించాయి, రేరుగా కనిపిస్తాయని చెప్పాను కదండి. ఇదిగోండి, చూడండి, నాకంటే చాలా హైట్లో ఉందన్నమాట. మ్యాక్సిమం ఎలా చూసుకున్నా సరే ఒక 10 ఫీట్స్ అయితే ఉంటుందండి, 10 అడుగులు అనేది ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇలాంటివి ఏంటంటే చాలామంది పాములు నివసిస్తూ ఉంటాయని చెప్పి భయపడుతూ ఉంటారండి. కానీ దీంట్లో అయితే పాములు కాదండి, ఎక్కువ శాతం అయితే చెద పురుగులు, నెక్స్ట్ ఏంటంటే చీమలు అనేవి దీంట్లో నివసిస్తూ ఉంటాయి. ఇది అలా కొంచెం వర్షం చేత కరిగిన తర్వాత దీని లోపల రంధ్రం అనేది ఏర్పడిన తర్వాత పాములకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సర్పాలు అనేవి దీంట్లో నివసిస్తూ ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు మన మ్యాటర్ అనేది అది కాదండి. ఇదిగోండి, మీకు చాలాసేపటి నుంచి వెయిటింగ్ లిస్ట్లో పెట్టి ఈ యొక్క చింత చెట్టును చూపించాలనే ముఖ్య ఉద్దేశంతో వచ్చాను కాబట్టి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. దానికి చాలా హిస్టారికల్ చరిత్ర అయితే ఉంది. ఇదిగోండి, ఎప్పుడెప్పుడు మీకు చూపిస్తానని చెప్పే చింత చెట్టుకు అయితే నేనైతే రీచ్ అయిపోయానండి. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మహావృక్షం అండి, చూడండి మీరు.
ఇది ఆనాడు గదబ గిరిజన ట్రైబల్స్కి సంబంధించి వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఇదైతే ఉందని చెప్పి ఇక్కడ మా విలేజర్స్ అందరూ కూడా దీని గురించి అయితే చాలా విధాలుగా చర్చించుకుంటారండి. ఇది అంటే మా గ్రామస్తులు కూడా ఇది అప్పటి నుంచి ఉందని చెప్పి దీని గురించి అయితే చెప్తారండి. ఇంతవరకు దీంతో పాటు ఉన్నటువంటి చిన్న చిన్న అంటే దీనంత వృక్షాలు కాదు కానీ చిన్న చిన్న వాటిని అయితే మొత్తం మిషన్లతో మొత్తం కొట్టిపారేశారండి. కానీ దీన్ని మాత్రం ఉంచారు, ఎందుకంటే దీనికి చాలా పెద్ద చరిత్ర అనేది ఉందండి. మీరు చూడొచ్చు అక్కడ చూడండి, దీని వేర్లు కూడా చూడండి చాలా వరకు అయితే భూమి లోతులకైతే వ్యాపించేసాయి అనమాట. చూడండి వేర్లు అనేవి బయటకు తన్నేసాయి. చెట్టు అనేది మహావృక్షంగా మారిందండి. మీరు చూడొచ్చండి లోపల త్వరలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే డేంజరస్ పాయిజన్ స్నేక్స్ కూడా ఉంటాయండి చాలా. మీరు చూసుకున్నట్లయితే కాకపోతే ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇదిగోండి చూడండి, ఇదిగోండి దొంగలు కూడా స్వరంగాల్లో ఏది దాచేసినా సరే పెద్దగా కనిపించదండి, అలాగ ఉన్నాయన్నమాట ఇక్కడ రంధ్రాలు కూడా. ఇదిగోండి మీరు చూడొచ్చు, చెట్టు అంతా మొత్తం తిరిగి నేనైతే మీకోసం ప్రయాసపడి చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి భారీ కొమ్మలతో ఉన్నటువంటి వృక్షాలండి. మరి ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మనిషి తన స్వార్థం కోసం ఏం చేస్తున్నాడంటే టెక్నాలజీ డెవలప్ అవ్వడం ద్వారా మనకి చాలా బెస్ట్గా మంచిగా ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ని చాలా మటుకు మనిషి అయితే నాశనం చేసేస్తున్నాడు. మరి సమ్మర్లో ఎండలు అనేవి ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదండి. ఈ మొక్కలన్నింటినీ నరికేసి మనిషి అంటే తాత్కాలికమైనటువంటి మరి ఎయిర్ కండిషనర్స్ ద్వారా వీటి ద్వారా చల్లగాలను అయితే పొందాలని మనిషి అయితే చాలా ఆరాటపడుతున్నాడండి. కానీ మనకి సహజ సిద్ధంగా దేవుడు ప్రకృతిలో పెట్టిన ఈ యొక్క మహావృక్షాలతో మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది వస్తుందండి. నైట్ టైం ఏమో మనకి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయని తెలుసు, డే టైం ఏమో మనకి ఆక్సిజన్ ఇస్తాయని తెలుసు అండి. ఇలాంటి చెట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి మా ప్రాంతంలో కొంతమేరకు అయితే కూలింగ్ అనేది ఉంది. మరి మీకు ప్లాంట్స్ ఇష్టమైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే ఇలాంటి చెట్లు అనేవి ఉండాలి. అంతేకాదు మీరు కూడా మొక్కలు అనేవి నాటండి, ఎందుకంటే మన ఆల్ ఇండియా చూసుకున్నట్లయితే చాలా ఉష్ణోగ్రత అయితే నమోదవుతుందని చెప్పి మనకి న్యూస్లో కూడా అక్కడ వాతావరణ శాఖ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి చెట్లు అనేవి ఉండడం వల్ల మనకి చల్లగా ఉంటుంది. అంతేకాదు వర్షాలు పడటానికి కూడా ముఖ్య కారణాలు అడవులేని అనుకుని మనకి ఆల్రెడీ మన లెసన్స్లో కూడా మనం ఆల్రెడీ చదివాం. కాబట్టి మొక్కల్ని మనం కాపాడితే మన భావి తరాలకు కూడా ఇది స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఇస్తాయి, వర్షాలు కూడా పడేటట్లు ఇవి మనకి ప్రకృతి ద్వారా సహకరిస్తాయి. కాబట్టి ఇలాంటి చెట్లు ఇంకా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, ఎందుకంటే ఇది చాలా రేరుగా కనిపించిన మహావృక్షం అనమాట. నేను చుట్టుప్రక్కల మా ఏరియాలో చూశాను కానీ ఇలాంటి ఇంత పెద్ద చెట్టును అయితే నేను ఇప్పుడు కూడా చూడలేదండి. మీరు అక్కడ చూడొచ్చు ఆ యొక్క మహావృక్షం తాలూకు బ్రాంచెస్ చూడొచ్చండి, ఆ చివరకు తగులుతున్నాయి అన్నమాట పైకి. ఇంతవరకు అయితే ఎవరు కూడా ఇక్కడ చెట్టు ఎక్కే సాహసం అయితే ఎవరు కూడా చేయలేదండి, ఎందుకంటే ఇది మహావృక్షం కాబట్టి ఎటు నుంచి ఏది ప్రమాదం వచ్చినా మరి తప్పించుకోవడానికి వీలు కాదు, ఎందుకంటే చేత్తో పట్టుకోవడానికి కానీ ఇది వీలు కాదండి. అందుకని చెప్పి ఎవరు కూడా ఎక్కలేదు. ఇక్కడ ఉండే చింతపండుని ఎవరైనా తెంపాలి అనుకుంటే అది మరి కష్టతరం కాబట్టి గాలి వీసేటప్పుడు ఆ గాలి తాకిడికి ఆ గాలి ప్రభావంకి చింతబొట్టలు అనేవి రాలుతాయి. కాబట్టి అలాంటి సందర్భంలో మరి ఏరుతారే తప్ప కానీ ఇంతవరకు అయితే చెట్టు అయితే ఎవరు ఎక్కలేదండి. అంతేకాదండి ఒకప్పుడు ఇక్కడ వివిధ రకాలైనటువంటి భూతాలు కూడా ఉండేవి అనుకుని చెప్పి ఇక్కడ విలేజర్స్ కూడా కొంచెం అంటే మూఢనమ్మకాలతో ఉండేవాళ్ళు. ఇంతవరకు అది ఉందో లేదో మనకైతే తెలియదు. కాకపోతే ఇంకా దీని గురించి చెప్పుకున్నట్లయితే చాలా పెద్ద హిస్టరీ అనేది ఉందండి. మీ ప్రాంతంలో కూడా ఇలాగ హిస్టరీగా మిగిలిపోయినటువంటి ఒక చెట్టు కావచ్చు, ఒక భవనం కావచ్చు, ఒక కోట కావచ్చు, ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా కొన్నేళ్ళ తర్వాత ఉంటుందో లేదో మనకైతే తెలియదు. మీరు అక్కడ చూడొచ్చు ఆ మహావృక్షాన్ని. కాకపోతే ఇలా ఉండేటప్పుడే మీ అందరికీ కూడా చూపించాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు అయితే కంటెంట్ చేయడం జరుగుతుందండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా లైక్ అయితే చేయండి. అంతేకాదండి మీ మోటివేషన్ మాకు అన్ని వేళలా ఇలాగే ఉంటే ఇంకా ఇలాంటి రేర్ ప్లేసెస్ కావచ్చు, రేర్ మరి మహావృక్షాలు కావచ్చు, పాతబడిన బంగ్లాల గురించి కావచ్చు, మన కొండలపైన ఉండే క్యాంపింగ్కి సంబంధించిన మన కంటెంట్స్ వీడియోలు కూడా ఉన్నాయి. నైట్ టైం క్యాంపింగ్ వీడియోలు కూడా ఇంకా చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే సహకరించే వాళ్ళు ఎవరు లేక కొంచెం నేనైతే తగ్గుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అయితే చేయండి అన్న. ఈ వీడియో మరి ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు కానీ రీచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామంతో పాటు కామెంట్ అయితే చేయండి. పలానా విలేజ్ నుంచి చూస్తున్నాను తమ్ముడు అనుకుని చెప్పి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరి చూడండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక నుంచి మంచి మంచి కంటెంట్స్ అయితే మీ అందరికీ కూడా నేనైతే ముందుకు తీసుకొని వస్తానండి. కాబట్టి మన ఛానల్ ఇంకా చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మస్ట్ అండ్ షుడ్గా సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.